హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎన్ రెడ్డి. మనం ఏదైతే అనుకుంటున్నామో బల్క్ వాట్సాప్ మెసేజింగ్ సాఫ్ట్వేర్, దానికి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మనకు ఫస్ట్ ట్యాబ్లో వచ్చేసి ఓపెన్ వాట్సాప్. ఈ ట్యాబ్ ఏం చేస్తుందంటే యాక్చువల్గా మన వాట్సాప్ అకౌంట్ని యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్తో లింక్ చేస్తుంది. ఈ లింక్ ఎలా అవుతుందంటే కనుక ఓపెన్ వాట్సాప్ మనం బటన్ క్లిక్ చేయగానే మనకు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని మన మొబైల్తో లింక్ డివైస్ మోర్లోకి వెళ్ళేసి లింక్ డివైస్ కోడ్ వేసి స్కాన్ చేస్తే కనుక మన వాట్సాప్ ఏదైతే ఉందో అది ఈ వాట్సాప్ సాఫ్ట్వేర్కి లింక్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనం కాంటాక్ట్స్ సెండ్ చేయాలనుకుంటున్నాము. ఎక్కువ మెసేజెస్ ఏ కాంటాక్ట్స్కి అయితే మనం సెండ్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ మనం ఫైల్ నుంచి తీసుకోవచ్చు, లేకుంటే మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు, లేకుంటే వాట్సాప్లో ఉన్న కాంటాక్ట్ తీసుకోవచ్చు, వాట్సాప్ గ్రూప్లోనే తీసుకోవచ్చు. ఈ విధంగా మల్టిపుల్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఇక్కడ నేను వచ్చేసి మాన్యువల్ ఎంట్రీ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న 18,000 ప్లస్ కస్టమర్స్ నేనేం చేస్తానంటే యాక్చువల్గా 250 కాంటాక్ట్స్ డిఫరెంట్ ఫైల్స్లో మెయింటైన్ చేశాను. ఇక్కడ ఈ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ అన్నింటినీ కూడా నేను కాపీ చేసుకుంటాను. నేను ఎందుకంటే యాక్చువల్గా మ్యాక్సిమమ్ 1000 మెసేజ్ కూడా అట్ టైం పంపిస్తాను, బట్ 250 ఈజ్ ద రికమెండెడ్ వన్ కాబట్టి నేను ఇక్కడ 250 ఈచ్ టైం నేను సెలెక్ట్ చేసుకునేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ తర్వాత నా కాంటాక్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి, టోటల్ 250 ఉన్నాయి. అదేవిధంగా మన మెసేజ్ ఏదైతే ఉందో నేను ఇక్కడ సపరేట్ ఫైల్లో పెట్టుకున్నాను, ఎందుకంటే రిపీటెడ్గా పంపించాలి కాబట్టి నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను. అదే మెసేజ్ని నేను వాట్సాప్ బాట్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. మీరు మెసేజ్ లెంత్ కూడా చూడొచ్చు, మనము అన్లిమిటెడ్ లెంత్ అయినా పంపించుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ 300 క్యారెక్టర్స్తో నేను పంపిస్తున్నాను. ఇక్కడ అదేవిధంగా అటాచ్మెంట్స్ మనం వెరైటీ ఆఫ్ అటాచ్మెంట్స్ మనం అయితే చేసుకోవచ్చు. నేను ఉన్న లిస్ట్ని క్లియర్ చేస్తున్నాను. ఈ మెసేజ్ ప్లస్ లిస్ట్ క్లియర్ చేయాల్సిన అవసరం లేదు ప్రతిసారి, ఇప్పుడు జస్ట్ కాంటాక్ట్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ అటాచ్మెంట్ టైప్స్ మనం చూస్తే ఫోటోస్, ఆడియో, వీడియో, పీడిఎఫ్ మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు రెగ్యులర్ యూజ్ అయ్యే టైప్స్ అయ్యేవి. యాక్చువల్గా నేను ఇక్కడ సింగిల్ అటాచ్మెంట్ అయితే నేను పంపించడానికి ట్రై చేస్తున్నాను. నేను పంపించాలనుకున్న అటాచ్మెంట్ చూడొచ్చు మీరు ఇక్కడ. నేను ఒక యాక్చువల్గా ఇమేజ్ పంపిద్దాం అనుకుంటున్నాను, నా బిజినెస్ రిలేటెడ్. ఈ అటాచ్మెంట్స్ మనం మల్టిపుల్ అటాచ్మెంట్స్ కూడా పంపించుకోవచ్చు. వీడియోకి ఐ థింక్ కొంచెం లిమిటేషన్ ఉంది, అంటే 1 MB ఉండాలి, 1 MB కన్నా తక్కువ ఉండాలి వీడియో అయితే కనుక. ఇమేజ్ అయితే మల్టిపుల్ ఇమేజ్ పంపించుకోవచ్చు. నేను అటాచ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇంకా యాక్చువల్ సెండింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, షెడ్యూల్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఇమీడియట్గా సెండ్ చేయొచ్చు. షెడ్యూల్కి ఇక్కడ మనం టైం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టైం సెలెక్ట్ చేసుకునేసి మనము ఓకే కొట్టేస్తే ఆ టైంలో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది. సెండ్ నౌలో యాక్చువల్గా మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి, సేఫ్ మోడ్, అదేవిధంగా బ్లైండ్ మోడ్ అనేసి. సేఫ్ మోడ్ ఏంటంటే కనుక ఆల్రెడీ మనం ఎవరైతే కమ్యూనికేట్ అయ్యామంత ముందు వాళ్ళ ద్వారా వాళ్ళకి వెళ్తాయి మెసేజెస్. బ్లైండ్ మోడ్ ఏంటంటే కనుక మనం ఫస్ట్ టైం కమ్యూనికేట్ అవ్వాలనుకుని కూడా వాళ్ళకి కూడా మెసేజ్ వెళ్ళిపోతాయి. ఇక్కడ మనం మెసేజ్ సెండింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనం టోటల్ 250 కాంటాక్ట్స్ మనం మెసేజ్ పంపిద్దాం అనుకున్నాము. ఇక్కడ స్టేటస్ కూడా మనం చూసుకోవచ్చు, టైము, స్టేటస్, మెసేజ్ ఏం పంపించాము అది కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా సెంట్ మెసేజ్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్, ఈ హిస్టరీ అయితే ఉంటుంది. ఇక్కడ మెసేజ్ సక్సెస్ అయినటువంటి రెడ్ కలర్లో చూపిస్తాయి, సక్సెస్ అనేవి గ్రీన్ కలర్లో చూపిస్తాయి, ఫెయిల్యూర్ అనేవి రెడ్ కలర్లో చూపిస్తాయి. ఇంకా ఆటోమేషన్ రూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఏదైనా క్యాట్లాగ్ సెండ్ మీ యువర్ క్యాట్లాగ్ అంటే ఆటోమేటిక్గా మన క్యాట్లాగ్ పంపించాలి. సెండ్ మీ యువర్ అడ్రస్ అంటే ఆటోమేటిక్గా అడ్రస్ పంపించాలి. ఇక్కడ ఆటోమేటెడ్ మెసేజ్ రూల్స్ కూడా ఉన్నాయి. కస్టమర్ పంపించిన మెసేజ్ క్యాట్లాగ్ ఉంటే కనుక సోన్స్ మెసేజ్ పంపించాలి, లేదంటే పంపించిన మెసేజ్ స్టార్టింగ్ హాయ్ అని ఉంటే కనుక అడ్రస్ పంపించండి, హలో ఉంటే కనుక హలో పంపించండి, గ్రీటింగ్ మెసేజ్ పంపించండి. ఇలా ఆటోమేటెడ్ మెసేజ్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటెడ్ మెసేజ్ పంపించుకోవచ్చు. తర్వాత గ్రూప్ గ్యాబర్స్ చాలా ఇంపార్టెంట్ ఫీచర్. అగైన్ మనం ఏదైనా గ్రూప్లో ఉన్నా, లేకుంటే మన గ్రూప్స్ ఉన్నాయి, మనం గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నా కూడా, లేకుంటే మనం ఏదైనా అదర్స్ గ్రూప్లో ఉన్నా కూడా వాళ్ళ కాంటాక్ట్స్ మొత్తం ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేసుకునేసి వీళ్ళందరికీ ఒకేసారి మనం మెసేజ్ పంపించుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క గ్రూప్లో చాలామంది మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళేసి నెంబర్ కాపీ చేసి మనం నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోవడం చాలా కష్టము. గ్రూప్ గ్యాబర్ చాలా యూస్ఫుల్ ఫీచరు. ఆటో రిప్లై జనరల్గా వాట్సాప్లో ఉన్నదే. సెంట్ మెసేజ్ మన హిస్టరీ చూసుకోండి. సెంట్ మెసేజ్, రిసీవ్డ్ మెసేజ్ మనం పంపించిన మెసేజ్ నుంచి ఏవైతే రిసీవ్డ్ వచ్చాయి, ప్లస్ నెంబర్ ఫిల్టర్, మనం ఏదైనా కొత్త నెంబర్స్ని యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా, ఏమైనా నెంబర్స్ కాంటాక్ట్ ఫార్మాట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ యూస్ఫుల్ అవుతుంది మనకి. ఇప్పుడు ఆల్రెడీ మనం మెసేజ్ పంపించడం అయితే స్టార్ట్ చేస్తాం కదా, ఆ మెసేజ్ ఏ విధంగా డెలివరీ అయ్యాయి అది కూడా చూసుకోవచ్చు. మన వాట్సాప్ ఏదైతే ఉందో వాట్సాప్లో మనం చూసుకోవచ్చు. అక్కడ ఇదైతే వచ్చేసి నేను వెబ్లో ఓపెన్ చేస్తున్నాను, నా వాట్సాప్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు గమనించవచ్చు మెసేజ్ వెళ్తున్న పోతే ఇక్కడ అప్డేట్ అవుతుంది మనకి. ఇవి మన మొబైల్లో కూడా అప్డేట్ అవుతూనే ఉంటాయి ఎవరెవరికి పంపించామో అలాగా. మనకు చూసుకోవచ్చు ప్రోగ్రెస్ వచ్చేసి ఆల్రెడీ 40 మెంబర్స్కి ఆల్రెడీ వెళ్ళిపోయాయి. వాళ్ళలో కొన్ని రెడ్ కలర్లో ఉన్నవి ఏంటంటే వాళ్ళకి వాట్సాప్ లేదు.